ఫోటోలు వేసుకొని డోర్లకు డబ్బులు ఉన్నాయన్న మతంతో వాళ్ళు ఇలా ఫోటోలు వేసుకొని ప్రచారం చేసుకున్నారు. ఏమైంది? ప్రజలు తీర్పిచ్చారు, చెప్పుతో కొట్టారు. మళ్ళీ జనాలకు పోతే ఈసారి చెప్పుకు వేరే పెండానికి కూడా ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని కొంతమంది దుర్మార్గమైన ఆలోచనలు చేస్తే సమిసింగారం గ్రామ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసినప్పుడే ఓటు లోపల చేతితో వేశారు, బయట చెప్పు తీసుకొని కొట్టారు. ప్రచారం చేసిన వాళ్ళు లీడర్లు. ఎమ్మెల్యే గారు నిజంగా రెచ్చగొడితే ఆఫీసులో కూర్చున్న వాళ్ళు శత్రువుల ఆఫీసులు బద్దలైన ఆల్రెడీ మొన్ననే తెలిసింది. రాష్ట్రంలోనే మీకు కింగ్ మేకర్ అనుకున్న పార్టీ ఆఫీసు బద్దలు చెక్కలు అయిపోయింది. మిగతా వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారిని ఎదిరించి ఆఫీసులు పెట్టి కూర్చొని అడ్డాలు పెట్టుకొని నగరాలు చేస్తామంటే మాత్రం కుర్చీలు ఈపుల మీద పగులితే ఈపు పగిలితే కుర్చీలు పగులుతాయి. ఈసారి ఏ కార్యకర్త ఏ నాయకుడు ఈరోజు శత్రు పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మనం చూస్తే తలకాయించుకొని పోతా ఉండరు. మన కాంగ్రెస్ పార్టీ మరుగురు మనలో వన్ సైడ్గా ఉన్నది చూసి ఓర్చుకోలేక మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మాజీ ఉప సర్పంచ్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో గౌరవించడం, ఏ పార్టీలో ఉప సర్పంచ్ అయినా కూడా తెలియకుండా కాంగ్రెస్ పార్టీ కండవ కప్పి పుచ్చకాయల శంకర్ అని ఒక వ్యక్తి, వైస్ ఎంపీపీ అని కేవీరావు అనే వ్యక్తి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ అని కాంగ్రెస్ పార్టీలో ప్రోటోకాల్గా మా నాయకులు ఎంతోమంది బాధపడ్డారు. వాళ్ళ సీట్ను ఆక్రమించుకొని కూడా ఈరోజు పార్టీకి కమిట్మెంట్గా పనిచేయలే తొల్లూరు బ్రహ్మయ్య గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండవని చెప్పుకోవడానికి ఇప్పటి నుంచి వాళ్ళు సిగ్గుపడాలి, అసూయపడాలి. పార్టీ కండవ కప్పుకొని మన సమిసింగారం గ్రామ పంచాయతీని ఓడగొట్టాలని మనం నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కలమైన మాధవరావు గారిని కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతగా మన పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి పనిచేస్తున్న మాధవరావు గారిని గుర్తించి వారు అడగంగానే నిలబడండి, ప్రజలకు సేవ చేయడంలో పంచాయతీలో ఎంపీటీసీలో వాటిలో ఎవరు నిలబడినా నాకు సమానమే, నేను ఎవరినైనా నాకు ఎవరు దూరం కాదు ఎవరు దగ్గర కాదని గౌరవ ఎమ్మెల్యే గారు వారికి టికెట్ ఇచ్చారు. వారి అభ్యర్థిత్వాన్ని సిపిఐ పార్టీ కాంగ్రెస్ నాయకులతో అందరూ కూడా బలపరిచి తిరుగుతుంటే కేవలం ఇది గెలిస్తే మేజర్ పంచాయతీలో ఎమ్మెల్యే గారికో మండల ప్రెసిడెంట్కో ఇంకోలకో పేరు వస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని కాంగ్రెస్ పార్టీ మీద కొల్లు కుతంత్రం కక్ష సాధింపు చర్యగా వాళ్ళు కండవలేసుకొని పత్రికాముఖంగా వాళ్ళకి ఎంతమంది క్రమశిక్షణ ఉందో, ఎన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నా ఈరోజు వాళ్ళు బలాదురు, వాళ్ళు ఎందుకు పనికిరారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నేను, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా దేవప్రసన్న గారు, నియోజకవర్గ బాధ్యులుగా గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ. మరి మా ఎవరికి తెలియని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వాళ్ళు పొత్తుల్లో ప్రతిపక్ష పార్టీ అపోజిషన్ పార్టీకి మద్దతుగా అని చెప్పి పత్రికాముఖంగా పాంప్లెట్ల రూపంలో క్యాన్వసింగ్ ఆటోలలో కూడా అడ్డగోలిగా దారుణంగా దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అపస్పాలు చేయడానికి చూసిందే కాకుండా వాళ్ళు ఎంత పెద్ద నాయకులు అని చెప్పుకున్నాను ఔన్నత్యానికి అసలు చెప్పడానికి నాకు నేను ఒక మండల ప్రెసిడెంట్ అయినా వాళ్ళ పెద్ద నాయకులైనా పర్లేదు కానీ నాకేం చాలా సిగ్గు అనిపిస్తూ ఉంది. టెలికాల్ ద్వారా కొంచెం కూడా బుద్ధి సిగ్గు లేకుండా నియోజకవర్గంలో ఇంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేస్తుంటే వాళ్ళు ఎవరిని కాదనుకుంటే ఆ టెలికాల్ ద్వారా డబ్బు ఉందన్న మదంతో అహంకారంతో డబ్బులు పెట్టే టెలికాల్ ద్వారా ప్రతిపక్ష పార్టీలకు ఓటేయమని చెప్పిన దుస్థితి, సిగ్గులేని చర్య వాళ్ళదని నేను మీ అందరి ముందు గర్వంగా చెప్తా ఉన్నా. అయినా కానీ వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క దుర్మార్గం చర్యలు చూసి టౌన్ కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రతి మున్సిపాలిటీలో 20 వార్డుల నుంచి నాయకులు, మిగతా 13 గ్రామ పంచాయతీలో నాయకులు ఆ పంచాయతీల ప్రచారమే కాకుండా సమిసింగారం ఏది గెలిపియం అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వాళ్ళు విమర్శించి ఇతర పార్టీ వాళ్ళ కోసం కృషి చేయడం ఎంత దుర్మార్గమైన చర్య, దారుణమైన చర్య అని చెప్పని ప్రతి ఒక్కరు నడుం బిగించి ఈ యొక్క సమిసింగారం గ్రామ పంచాయతీని గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క అండదండలతో ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. మేజర్ గ్రామ పంచాయతీ చరిత్రలో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వేసింది, ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ లేదు. ఎప్పుడు చూసినా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లేక మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధికి కుంటుపడిపోయింది. గతంలో చేసిన పాలన 10 సంవత్సరాలు సర్పంచ్ చేసింది, ఎక్కడా కూడా కేజీ బ్లీచింగ్ పౌడర్ కూడా వేయలేదు. మొత్తం బ్లీచింగ్ పౌడర్ అమ్ముకొని 20 రూపాయలు సున్నం తెచ్చి కాలంలో పోసిన చరిత్ర ఉంది వాళ్ళకు. వాళ్ళని గెలిపడానికి
కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని కొంతమంది దుర్మార్గమైన ఆలోచనలు చేస్తే సమిసింగారం గ్రామ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసినప్పుడే ఓటు లోపల చేతితో వేశారు, బయట చెప్పు తీసుకొని కొట్టారు. ప్రచారం చేసిన వాళ్ళ లీడర్లు చెప్పుతో కొట్టి కాంగ్రెస్ పార్టీకి మేము విధేయులం, పాయంగా అభివృద్ధిగా మేము కట్టుబడి ఉంటామని చెప్పని గ్రామ పంచాయతీలు అన్నింటిలో కూడా చేశారు. ఈ నియోజకవర్గం ఈ మండలంలో ఇంకా ఓడిపోయిన గ్రామ పంచాయతీలు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రాబల్యం ఉండి ఓడిపోలేదు. అక్కడ కూడా వీళ్ళ కుయుక్తులు చేశారు, కుట్రలు చేశారు, ఇతర వాళ్ళతో ప్రతిపక్షాలతో చేతులు కలిపారు, రెబల్ అభ్యర్థులు నిలబెట్టారు, రెబల్ అభ్యర్థులకు డబ్బులు ఇచ్చారు, వాల్ పోస్టర్లు పంపిణీ చేశారు. వాళ్ళ ఫోటోలు వేసుకొని వాళ్ళెవరండి ఫోటోలు వేసుకోవడానికి? నియోజకవర్గంలో అభివృద్ధి ₹1 కోట్ల డబ్బులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే పాయంగారు ఫోటో వేసుకోవాలి. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న మండల పెన్షన్ టౌన్ పెన్షన్లో మేమే ఫోటో వేసుకోము. ఈరోజు నీ సిగ్గు లేకుండా వాళ్ళు ఫోటోలు వేసుకొని డోర్లకు డబ్బులు ఉన్నాయన్న మతంతో వాళ్ళు ఇలా ఫోటోలు వేసుకొని ప్రచారం చేసుకున్నారు. ఏమైంది? ప్రజలు తీర్పిచ్చారు, చెప్పుతో కొట్టారు. మళ్ళీ జనాలకు పోతే ఈసారి చెప్పుకు వేరే పెండానికి కూడా కొడతానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఎలక్షన్లో ఈసారి భూస్థాపితం చేస్తాం. మేము పెట్టాము, మేమేదో చేస్తాం, మాకే ప్రాబల్యం. ప్రజాప్రతినిధిగా ఒకసారి మిమ్మల్ని గుర్తించారు సమిసింగారం పంచాయతీలో, అంతవరకు దాన్ని నిలబెట్టుకోలేదు. అది అహంకారంగా ఫీల్ అయ్యారు. పంచాయతీ మా చేతిలో ఉంది. ఉప సర్పంచ్ చేస్తే పంచాయతీ మీ చేతిలో ఉంటుందా? వైసీపీ చేస్తే పంచాయతీ మీ చేతిలో ఉంటుందా? మండలంలో పరిచయం ఉంటే రెబల్ క్యాండిడేట్ నిలబెడతారా? కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ పిసిసి అధ్యక్షులకు తెలియజేశాం, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు తెలియజేశాం, నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి తెలుసు. కానీ ఇక మేము పార్టీకి అక్కడికి తెలియజేశాం. ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఎవరు చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు, మీరు బాధపడదు, మీ అంతా నేనున్నా, మీరు గట్టి కష్టపడండి, చేయండి, ఎవరు దూషించకండి, ఎక్కడ గొడవలు పెట్టుకోవద్దు, ఎవరిని అనబాకండి, మీ పని మీరు చేసుకుని వెళ్ళండి అని చెప్పింది తప్ప ఎమ్మెల్యే గారు నిజంగా రెచ్చగొడితే ఆఫీసులో కూర్చున్న వాళ్ళు శత్రువుల ఆఫీసులు బద్దలైన ఆల్రెడీ మొన్ననే తెలిసింది. రాష్ట్రంలోనే మీకు కింగ్ మేకర్ అనుకున్న పార్టీ ఆఫీసు బద్దలు చెక్కలు అయిపోయింది. మిగతా వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారిని ఎదిరించి ఆఫీసులు పెట్టి కూర్చొని అడ్డాలు పెట్టుకొని నగరాలు చేస్తామంటే మాత్రం కుర్చీలు ఈపుల మీద పగులుతాయి, ఈపు పగిలితే కుర్చీలు పగులుతాయి. ఈసారి